నగర రవాణాలో కీలకంగా మారిన మెట్రో ట్రైన్ మరో మైలురాయిని అధిగమించింది. రోజుకు లక్షల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న మెట్రోలో ఇప్పటి వరకు 50 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ఇంతలా హైదరాబాద్ మెట్రో ప్రజల నుంచి ఆదరణ పొందటానికి కారణమేంటి? గ్రేటర్ హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రోకు ముందు, మెట్రో తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. నిత్యం రోడ్లపై ట్రాఫిక్ తో నరకయాతన అనుభవిస్తున్న నగరవాసులకు మెట్రో పెద్ద ఉపశమనం. గతంలో గంటల కొద్దీ పట్టే రవాణా సమయాన్ని సులభతరం చేసింది. ఇప్పుడు ఏ మూల నుంచి ఏ మూలకైనా కేవలం నిమిషాల్లోనే చేరుకోవచ్చు. వేగం, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టింది. రోజు లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రయాణికులకు ఎంతగానో చేరువైంది. అక్టోబర్లో మొదటిసారిగా భాగ్యనగరంలో పరుగులు తీసింది మెట్రో. స్పీడ్ జర్నీతో పాటు కాలుష్యం నుంచి తప్పించుకునే అవకాశం ఉండడంతో కేవలం కొద్ది నెలల్లోనే మెట్రోను నగరవాసులు ఆదరించారు. 2020కి చేరుకునేసరికి రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగించుకున్నారంటే రైలు వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వల్ల ఎదురైన ఒడిదుడుకులతో కొంత నష్టపోయినా మళ్లీ యథాస్థితికి చేరుకుంది. ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు 6 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రోజుకు 1000కి పైగా ట్రిప్పులు నడుస్తున్నా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అదనపు భోగీలు కావాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 3 కారిడార్లలో సేవలు అందిస్తోంది మెట్రో. గ్రేటర్ ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తోన్న మెట్రో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారట. దీంతో అమీర్పేట్ మెట్రో స్టేషన్లో 50 కోట్ల మెట్రో ప్రయాణికుల జర్నీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెగ్యులర్ గా మెట్రోలో ప్రయాణించే వారి కోసం గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ పథకాన్ని ఆవిష్కరించారు. లాయల్టీ క్లబ్ లో ఎవరైనా చేరొచ్చు. ఇది 3 కేటగిరీలుగా ఉంటుంది. ప్రతి నెల 20 ట్రిప్స్ తిరిగితే సిల్వర్, 21 నుంచి 40 ట్రిప్స్ మధ్య అయితే గోల్డ్ కింద బహుమతులిస్తారు. 50 కోట్ల మంది ప్రయాణించారు అంటే యాక్చువల్లీ ఈ రోజుకి 54 కోట్ల మంది ప్రయాణించడం జరిగింది. ఇంత పెద్ద అచీవ్మెంట్ ఇంకా చాలా జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇది హైదరాబాద్ మెట్రో ఇంత సక్సెస్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయన్నమాట. మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి రండి అని చెప్పేసి. ఒకప్పుడేమో మాకొద్దు మెట్రో, మాకొద్దు అని అనేవారు అనమాట. అందుకే నేను మేఘపదం అనే పుస్తకం మొత్తం హైదరాబాద్ మెట్రో చరిత్రని నేను కవితల రూపంలో రాసినప్పుడు దిష్టిబొమ్మ కాల్చినోళ్లే సన్మానాలు చేస్తామని, దిష్టిబొమ్మ కాల్చినోళ్లే సన్మానాలు చేస్తామని, వద్దన్న వారేసరి పూమాలులు శాలువాలు, వద్దన్న వారేసరి పూమాలులు శాలువాలు, స్టాన్ఫోర్డు హార్వర్డ్ చెప్పనట్టి పాఠాలివి, చేయాల్సిన పఠనాలివి అని చెప్పేసి నేను రాయడం జరిగింది. నిజంగా మేము ఏ విధంగా అయితే రాసామో అదేవిధంగా స్టాన్ఫోర్డ్ వారు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రాజెక్టుని, ఒక భారతీయ ప్రాజెక్టుని పాఠ్యాంశంగా తీసుకుని వాడు స్టాన్ఫోర్డ్ వాళ్ళ బుక్ లో పబ్లిష్ చేయడం జరిగింది. నగరంలో మెట్రో ఏర్పాటైన దగ్గర నుంచి 14.5 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ సేవ్ అయిందట. అలాగే 3.4 లక్షల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిశాక త్వరలో 2వ దశ పనుల డిపిఆర్లను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లుగా తెలిపారు. మొదటి దశలో 3 కారిడార్లలో 66 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే, 2వ దశలో 5 కారిడార్లు 80 కిలోమీటర్లు అందుబాటులోకి రానుంది. 2వ దశ కూడా అందుబాటులోకి వస్తే మెట్రో సేవలు మరింతగా విస్తరించనుంది. ఇది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని ఈ శిలాజాలన్నింటినీ కూడా మనం తగ్గించుకుని బొగ్గుని వాటిని వాడటం మానేసి సోలార్కి వెళ్ళటం, తర్వాత ఈ ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటి ఈ మెట్రోలు వాటిని బస్సుల్ని వాటిని వాడుకుంటే వ్యక్తిగత వాహనాలు తగ్గించుకుంటే అప్పుడు మనకి ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇంతవరకు మేము కోట్లాది ఆయిల్, డీజిల్ని మేము సేవ్ చేయగలిగాము. అట్లాగే కార్బన్ ఉద్గారాన్ని లక్షలాది టన్నుల్ని మేము తగ్గించగలిగాము. ఇదంతా సాధ్యమైంది హైదరాబాద్ యొక్క ఫుల్ కోఆపరేషన్ తోటే సాధ్యమైంది. లేకపోతే ఇది అయ్యేది కాదు. మాకు ఇంత చక్కటి సహకారాన్ని ఇచ్చినటువంటి హైదరాబాద్లో అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో మెట్రోలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉంది.